మన రూమ్. హలో అంత లేదు, ఇది నా రూమ్. నువ్వు వేరే బెడ్రూమ్లోకి వెళ్ళి చదువుకో. తిరిగితే తిరిగాం గానీ మంచి ఇల్లు దొరికింది. యా, ఓనర్ కూడా మంచోడు. ఏ మోడర్న్ కూడా. అమ్మయ్యా, మన రూమ్. హలో అంత లేదు, ఇది నా రూమ్. నువ్వు వేరే బెడ్రూమ్లోకి వెళ్ళి చదువుకో. అదేంటి ఇద్దరం ఒకటే రూమ్ కాదా? ఒకే ఇంట్లో ఉంటాం, ఒకటే రూమ్లో కాదు. బా, ఒక్కసారి ఉంచుకో. మనం ఇద్దరం ఒకటే రూమ్, ఒకటే కబోర్డ్లో మన బట్టలుంటాయి. నువ్వు బట్టలు మార్చుకుంటుంటే కళ్ళు మూసుకోవడం, నైట్ ఒకటే రూమ్లో పడుకోవడం, పొద్దున్నే లేచి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవడం. మంచి ఫీలింగ్స్ కదా. ఫీలింగ్స్ బాగుంటాయి, పెళ్లి తర్వాత అయితే మంచిగా ఉంటుంది. అయినా ఇది లివిన్, లిమిట్లో ఉందాం. మౌని అంతేనా? అంతే, నువ్వు వెళ్ళు, నేను లగేజ్ చదువుకోవాలి. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చూసాలి. నా బ్యాగ్. ఎంతైంది బిల్లు? 600 అయింది. 600. మార్నింగ్ టిఫిన్కి 300, ఇప్పుడు లంచ్ 600, మళ్ళీ డిన్నర్కి పెట్టాలి. ఇలా ఆర్డర్లు పెట్టుకుంటూ పోతే మనం సంపాదించిన శాలరీ అంతా రెంటు ఆర్డర్లకే పోతుంది. అవును, అలా అయితే వంట చేసుకోవడం బెటర్. చేసుకుందాం. వెళ్ళి చేసే కాదు, చేసుకుందాం అన్నా. నాకు వంట రాదుగా. మరి నాకేమైనా వచ్చా? నేనేమైనా షెఫ్నా? ఏముంది, యూట్యూబ్ చూసి నేర్చుకోవడమే. ఫస్ట్ నేను వంట నేర్చుకుందాం అంటున్నావంటే యూ చేంజ్డ్ పిల్ల. నా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, చాలా డిసప్పాయింట్ అవుతావు. సర్లే తిందా. ఎలా చూస్తున్నావు? మరీ ఇంత స్లో ఉంది. మలయాళం మూవీస్ అంతే స్లో ఉంటాయి, కానీ సూపర్ ఉంటాయి తెలుసా. కొంచెం కాదు, గూడ్స్ బండిలా పోతుంది. అయినా నాకు నిద్ర వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు పడుకోవాల్సింది నీ రూమ్లోనే కదా? అవును. నేను పడుకోవాల్సింది నా రూమ్లోనే కదా? ఏం లేదు, జస్ట్ క్లారిటీ కోసం అడుగుతున్నాను అంతే. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. అంత ఎక్స్ట్రాలు అవసరమా నీకు? అంత భయం పెట్టుకుని ఒక్కదాన్ని పడుకుంటా ఉండొచ్చు. ఏంటి నా రూమ్కి వచ్చావెందుకు? అక్కడ ఫ్యాన్ స్పీడ్గా తిరగట్లేదు అందుకు. ఓ, నేను నీ రూమ్కి వెళ్ళినా? అబ్బా అబ్బి, ఒక్కదాన్నే భయం వేస్తుంది. ప్లీజ్ ఇక్కడే పడుకో. అంటే పొద్దునున్నంత ధైర్యం రాత్రి ఉన్నదన్నమాట. ఇంక నుంచి మనం ఒకటే రూమ్ కదా? పగులుద్ది. ఓన్లీ నైట్ స్లీప్ అంతే, మార్నింగ్ వెళ్ళిపోతా. అయినా నాకు నిద్ర వస్తుంది, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటమ్మా, ఇల్లు నచ్చిందా? మీకు కన్వీనియంట్గా ఉందిగా? యా, బాగుంది సార్. యా సార్. థ్యాంక్ యూ. అవును, ఒకరికొకరు ఏమవుతారు? ఫ్రెండ్స్. ఫ్రెండ్సా, కజిన్సా? అంటే నా ఫ్రెండ్ తన కజిన్ అన్నమాట. అంటే తన కజిన్ నా ఫ్రెండ్స్. అంతే. యా నమ్మాను. జస్ట్ కూల్. నేను ఓల్డ్ జనరేషన్ అంకుల్ కాదమ్మా, న్యూ జనరేషన్ అంకుల్ని. చాలా అప్డేట్గా ఉంటాను, చాలా మోడర్న్గా ఉంటాను.